చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కాలనీలో ఇక్కడనే ఉంటారా? చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఈ కాలనీలో అసలు? అయితే ఈ కాలనీలో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు మేడం. నేను 1.5 year బ్యాక్ వచ్చాను మేడం, ఇక్కడ కింద ఉంటాను అనమాట. వచ్చిన కొత్తలో ఏంటంటే నేను ఏందో చూపించాలి వీళ్ళకి అని చెప్పి ఇండైరెక్ట్గా ఫ్రెండ్షిప్ లా చేసుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి నా దగ్గర అది ఉంది ఇండైరెక్ట్గా చూపిస్తున్నాడు. గన్ ఉంది, పెద్ద గన్ ఒకటి, చిన్నది ఒకటి, అదని నాకు చూపించాడు. పైన అన్న వాళ్ళు 3 years బ్యాక్, 3 years అవుతుంది వాళ్ళు వచ్చి, వాళ్ళకి చూపించాడు. రీసెంట్గా వీళ్ళు 2 months బ్యాక్ ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళకి చూపించాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ప్రతి ఎవ్వరు వచ్చిన ఈ కాలనీలో నేనేందో చూపించాలి వీళ్ళకి, నా దగ్గర రావద్దు, ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు అనమాట. అదొకటి. నన్ను ఒకసారి తీసుకెళ్ళాడు లోపలికి, నాకు తెలియదు. నేను వెళ్ళిన తర్వాత ఈయన నన్ను కూడా తీసుకెళ్ళినాడు. అట్లా ఒక్కొక్కరు నిన్న నైట్ తెలిసింది, అందరికి చెప్పుకుని తిరుగుతున్నాడు. అంటే తీసుకెళ్ళి నా దగ్గర గన్ ఉందని చూపించడం జరుగుతుంది. బిల్డప్. ఎందుకంటే నా దగ్గర కోలుకు వస్తే ఎవరైనా వస్తే నేను షూట్ చేసేస్తా, నా దగ్గరకు ఎవ్వరు రావద్దు. నేను అడిగాను, మరి మీకు లైసెన్స్ ఉందా, ఇది ఇల్లీగల్ కదా, లీగల్గా మీకు అన్నీ ఉన్నాయా అంటే ఉంటే నేను మాకు థ్రెట్స్ ఉంటాయి, నేను బినామీ అని చెప్పి అంటున్నాడు మేడం. ఎవరికి బినామీ? హోమ్ మినిస్టర్ కంటే ఎక్స్ హోమ్ మినిస్టరు మా అప్పుడు నాయని నరసింహారెడ్డి ఉన్నాడు కదా మేడం, ఆయనకి, మహమ్మద్ అలీకి నేను బినామీ, థ్రెట్స్ ఉంటాయి కదా, నాకు లైసెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పి అట్లా చెప్తుండే. ఆ భయం పెట్టుకొని ప్రజలు కూడా ఎవ్వరు ఆయన దగ్గరకు పోకపోతుండే. అది మేడం. బస్సు వాళ్ళ ఇంటి పక్కన ఉంటాను, ఆ పక్క స్థలం కూడా నాదేని. ఎదురింట్లో నేను కిరాయికి ఉంటాను అనేటంటే నేను పెద్ద హోమ్ మంత్రి గారు చేస్తాను, మీరు ఆ పక్క ప్లాట్ నీదే కదా, నువ్వు ఆయనతో కొన్ని శ్రీనివాస్తో మాట్లాడకు అని నువ్వు బంద్ చేయన్నాడు. నేను ఎందుకు బంద్ చేస్తాను, నేను ఇల్లు కట్టిన రోజు ఆయనే ఆపుకుంటాడు అని అంతే. ఆయన మాట వినలేదని చెప్పేసి నన్ను ఒకరోజు మా ఇంటి మొదలు నిల్చుంటే వెనక నుండి వచ్చి నన్ను కూడా కొట్టేశాడు. ఆ రోజే నన్ను కూడా సంపాలని చూసిండు, గన్న కూడా చూపించేలాగా ఈలోగా మా బ్రదర్ ఒక ఆయన పక్క గల్లీలో ఉంటాడు. వాళ్ళు వచ్చేసరికి ఈయన వాళ్ళు గేట్లో దూరిపోయాడు. ఆ రోజే నన్ను కూడా సంపాలని గన్న కూడా చూపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయలేరా? ఫిర్యాదు చేస్తామంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కాలనీ పెద్దలు, ఈసారికి వదిలేసే ఈ తప్పు, నెక్స్ట్ నీ జోలికి ఏదైనా వస్తే దానికి మేము పరిష్కారం చేస్తామని కాలనీ పెద్దలు కూడా చెప్పారు. సరేలే, నేను ఏదో కొంచెం పోనీలే, తర్వాత నేను కొంచెం అంత టోన్ కానీ ఏదో పెయింటింగ్ పని చేస్తాను, ఎందుకులే పెద్దోళ్ళు, తర్వాత నన్ను ఈ పోలీసులు, నేను పోలీసును, నేను ఫోన్ చేస్తే 4 జీపులు వస్తాయి. అప్పటికైనా పోలీస్ జీప్ తెప్పించిండు, ఈ గొడవ పోతుందని చెప్పేసి 2 పోలీసులు వచ్చి అక్కడ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోయారు. అంత నన్ను భయపెట్టడానికి. అట్లా చేసి ఇక్కడ ఒక లేడీస్ గల్లాంటి తిరిగిన పొద్దున్నే ఆ శ్రీనివాస్ భార్య పొద్దున్నే ముగ్గుకని కిందకి దిగితే వస్తాడు, చెవుట్లో ఏదో ఒక ఫోన్ పెట్టుకుంటాడు, ఆమెకి బూతులు అన్నీ తిడుతూనే ఉంటాడు. ఇండైరెక్ట్గా అంత ఫోన్ చెవుట్లో దొట్టి మొత్తం బూతులు మొత్తం తిట్టుకుంటూ వీళ్ళు ఆమెకి చాలా అంటే చాలా ఆమె పడిన శిక్ష 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు. నేను ఇంటికి రెంట్కి వచ్చిన నుండి చూస్తున్నా, ఆయనకి సపోర్ట్ లేదని చెప్పేసి నన్ను కూడా ఉల్టా చేసి నన్ను కూడా ఇట్లా ఎంతమంది కంటే మొత్తం కాలనీ మొత్తం మీద అందరినీ భయపట్టించి ఎందుకని ఇట్లా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.